నిన్నటితో ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు 10th ఎగ్జామ్స్. ఎట్లా ప్రిపేర్ అవుతున్నారో ఏమో. అవును కదా, స్టూడెంట్స్ అందరూ ట్యూషన్స్ లో పుస్తకాలతో కుస్తీ పడుతుంటుంటారు. యు మీన్ ప్రైవేట్స్? అవి ప్రైవేట్స్ కాదు, ట్యూటోరియల్స్. నువ్వంటే జెంజీ కాబట్టి నీకు అవి ట్యూషన్స్, కానీ 90s మాత్రం అవి ప్రైవేట్స్. అబ్బా ఏదో ఒకటిలే అసలు ఈ ట్యూషన్లు ఏం చెప్తారంటావు? కదా. అసలు ట్యూషన్స్ లో ఏం చెప్తారో. హైదరాబాద్ ట్యూషన్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేద్దామా? యు మీన్ ఇన్వెస్టిగేటింగ్ హైదరాబాద్ ట్యూటోరియల్స్? ఎస్, ఇన్వెస్టిగేటింగ్ హైదరాబాద్ ట్యూటోరియల్స్. ఏ జస్ట్ డైట్లో బెస్ట్ ఏది ఉందో చూద్దామా? హే, ఇదైతే స్వయం ట్యూటోరియల్స్ అంట. నాకు స్వయమే చూపించింది. స్వయం ప్రైవేట్స్ అని పెట్టుకోవచ్చు కదా. రివ్యూస్ బాగున్నాయి, రేటింగ్స్ కూడా అందరూ బాగానే ఇచ్చారు. రివ్యూస్ రేటింగ్స్ కాదు నాయన, రియాలిటీలోకి వెళ్ళి మన ఇన్వెస్టిగేషన్ చేద్దాం. డీల్ డన్. డన్. ఇదే స్వయం అకాడమీ. దీన్నైనా మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. ఇదే, కానీ ఇంకా 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఫిలిం నగర్ ఇంకా కొండాపూర్లో. ఓకే, 1 minute, ఎన్నే వస్తా. ఏంటి మనిషి ఎక్కడున్నాడు? టైం కూడా అయిపోతుంది. వెళ్దామా? ఎందుకంత లేట్? కోర్టు తెచ్చుకునేసరికి లేట్ అయింది. అసలు గెటప్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఎట్లా అనేది చేయాలి నాయన. వెళ్దామా? నీ పేరు ఏజెంట్, నా పేరు ఏజెంట్ ఆర్. ఎలా వచ్చావు? గేట్ ఉంది కదా. బట్ ఇన్వెస్టిగేషన్ ఇలానే చేయాలి కదా. సరే పద. స్వయం ఇన్స్టిట్యూట్లోనే ఎందుకు జాయిన్ అయ్యావు? నేను స్వయం అకాడమీ ఎందుకు జాయిన్ అయినా అంటే, నాకు ఫస్ట్లో అసలు మ్యాథ్స్ కాదు కదా, ఏ సబ్జెక్ట్లో గ్రిప్ లేదు. 10th క్లాస్లో చాలా టీచర్స్ చాలా మంది అన్నారు ఇట్లా, ఈ మా ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, కౌన్సిలర్ చూపేయండి, ఇక్కడ చూపేయండి, అక్కడ చూపేయండి అంటే, ఒకరోజు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు మై నేబర్ హ్యాడ్ సజెస్ట్ మీ దట్ స్వయం అకాడమీ బాగుంది, అక్కడ బాగా చెప్తారు, సార్ కూడా మంచి కేర్ తీసుకుంటారు అందరినీ అంటే అప్పుడు జాయిన్ అయితే. ఫస్ట్ నాకు మ్యాథ్స్ రాదు, ఐఎమ్ వెరీ వీక్ అట్ మ్యాథ్స్, కానీ ఇప్పుడు ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఇంకా మ్యాథ్స్ ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా ఐఎమ్ రెడీ టు సాల్వ్. అసలు మ్యాథ్స్ నాకు ముందు ఏం రాకపోతుండే, ఇప్పుడు ఫస్ట్లో 7 digit అట్లా 1 digit 2 digit వస్తున్నాయి, ఇప్పుడైతే అవుట్ ఆఫ్ వస్తున్నాయి బోర్డ్ ఎగ్జామ్స్లో. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. బేసిక్స్ నుంచి చెప్పారు మాకు, ఒక సబ్జెక్ట్ కాదు ఎవ్రీ సబ్జెక్ట్, దే ఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఐఎమ్ లక్కీ టు బీ ఇన్ స్వయం అకాడమీ. క్లాస్ ఎలా చెప్తున్నారు చూద్దాం. ఇవన్నీ ఎందుకు? ఆయన అడిగేస్తే పోలే. హాయ్ సార్. మేము హైదరాబాద్లో బెస్ట్ ట్యూటోరియల్స్ ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ ప్లాన్ చేసాం. సో దాంట్లో మేము జస్ట్ డేలో చూస్తే స్వయం అని వచ్చింది, స్వయం ట్యూటోరియల్స్ అని. సో దాని గురించి రివ్యూస్ చూసాం అండ్ రేటింగ్స్ చూసాం. అయినా మా డౌట్స్ తీరక మేము ఒక ఇన్వెస్టిగేషన్ లాగా మీ దగ్గరికి వచ్చాం. ఈ ఇన్వెస్టిగేషన్లో మేము పేరెంట్స్ని, స్టూడెంట్స్ని కూడా రివ్యూస్ తీసుకున్నాం లైవ్లో. కానీ మా కొలీగ్ ఏజెంట్ ఏమన్నారంటే, డైరెక్ట్గా ఆయన్నే అడిగి తెలుసుకుంటే పోలే అన్నారు. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్వయం. స్వయం గురించి మేము ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో స్వయం మొత్తం ఇప్పుడు 3 branches. ఒకటి మాదాపూర్, ఫిలిం నగర్, కొండాపూర్. ఈ 3 branches 2015లో స్వయం స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 3000 పీపుల్ ఇక్కడ నుంచి కోచింగ్ తీసుకున్నారు. సో మీది 100% సక్సెస్ రేట్. ఎస్ సార్, 100% సక్సెస్ రేట్. ఈ 10 yearsలో దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఇన్ అవర్ అకాడమీ సార్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్వయం? వై యూ స్వయం చూస్ స్వయం? ఓకే, స్వయంకి దెర్ ఇస్ వన్ హిస్టరీ ఆల్సో సార్. యాక్చువల్లీ ఏంటంటే, అంటే మేము ట్యూషన్స్లోకి రావడానికి కూడా ఒక ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు నా ఎడ్యుకేషన్ నా పీజీ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ మా ఎడ్యుకేషన్ ఫీజెస్ కట్టడానికి కూడా ప్రాబ్లం అయ్యేది అనమాట. సో చాలామందిని మా పేరెంట్స్ అడిగారు అనమాట. బట్ నేను అది కంప్లీట్ చేస్తానా చేయలేమో అనుకున్నాను యాక్చువల్లీ. బట్ గాడ్ గ్రేస్ నాకు ఒక టీమ్లా మా ఫ్యామిలీ వాళ్ళు కొందరు వచ్చారు, మా సిస్టర్స్ వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సో ఈరోజు నేను నా పీజీ కంప్లీట్ చేసుకున్నాను, ఎంసీఏ చేశాను. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్లో స్వయం కృషి అనేది రావాలన్నమాట. అంటే స్వతహాగా తన సెల్ఫ్ మేకింగ్ అనేది రావాలి. సో నేను ఇప్పుడు స్వయంగా ఎలా ముందుకు వచ్చానో, దెర్ ఇస్ నో సపోర్ట్ ఫర్ అస్. నాకు మా వైఫ్ కూడా ఇద్దరికి ఏం సపోర్ట్ లేదు. వెన్ వీ కేమ్ టు ద హైదరాబాద్ వీ వాజ్ జీరో. దెర్ ఇస్ నో పేరెంట్స్ సపోర్ట్, ఎవరిది సపోర్ట్ లేదు. సో మేము ఎలా మేక్ చేసుకున్నామో అలా
మా స్టూడెంట్స్ కూడా సెల్ఫ్ మేకర్స్ అవ్వాలి, తర్వాత ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రాబ్లం రాకూడదు అనేది మా దట్స్ ఎజెండా. యాక్చువల్లీ సర్స్ అయినా టీచర్స్ అయినా డల్లర్స్ని పట్టుకోవాలి. ఎందుకంటే టీచర్ అనేది ఎవరంటే కేవలం ఒక లైట్ లాంటి వాళ్ళు, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి లైట్స్ ఇవ్వాలి. కానీ కేవలం ఫస్ట్ బెంచ్ వాళ్ళకి లైట్స్ ఇస్తామంటే అది నాట్ అ గుడ్ థింగ్. ఓకే, బ్యాక్ బెంచెస్ వాళ్ళు డార్క్ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు కూడా లైట్ ఇవ్వాలనే దట్స్ అ కాన్సెప్ట్. సో ఏమైనా స్టార్ట్ అయింది. సో స్వయం అనేది డల్లర్స్కి అండ్ ఎడ్యుకేషన్లో బెస్ట్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి స్వయం. డెఫినెట్లీ 100%. మీరు మీ వైఫ్ ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్. ఎస్ సార్. బోత్ వర్ క్విట్ ఐటీ జాబ్స్ ఎస్ సార్. ఫర్ ట్యూటోరియల్స్. ఎస్ సార్. ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? ఎందుకు అంటే యాక్చువల్లీ సార్ ఫస్ట్ నేను అంటే ఇన్కమ్ ఐటీలో కన్నా ట్యూటోరియల్ ఎక్కువ ఉందా? లేదు సార్, యాక్చువల్లీ ఇన్కమ్ ఏం లేదు. మేము బోత్ ఆర్ వర్కింగ్, బాగుంది, అంతా బాగుంది. సడన్ గా మేము ఒక 2 మెంబర్స్తో స్టార్ట్ చేసింది 2016, ఐ థింక్ 2017 or 16 సార్. నేను జస్ట్ 3 మెంబర్స్లో మాదాపూర్లో స్టార్ట్ చేసింది. స్పాన్ ఆఫ్ 1 monthలో 80 మెంబర్స్ అయ్యారనమాట. సో 80 మెంబర్స్ అంటే నాట్ అ జోక్ పార్ట్, ఓన్లీ 10th క్లాస్. సో దెన్ నేను మా వైఫ్ ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం, ఏంటి సార్ అంటే కిడ్స్ కూడా ఏంటంటే చాలా క్యూరియాస్గా ఉన్నారనమాట. సార్ మీరు చెప్పింది మాకు బాగా అర్థమవుతుంది, మ్యామ్ చెప్పింది బాగా అర్థమవుతుంది. సో ఇంకా మేమేం చేసామంటే నేను మా వైఫ్ ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం, ఏం చేద్దాం, మన ఇద్దరిలో ఎవరో ఒకరు జాబ్ చేద్దాం, మరి నువ్వు చేస్తావా నేను చేస్తావా అని. సో అడిగితే ఓకే నీ డెసిషన్ ఏదైనా నాకు ఓకే అని చెప్పింది. సో ఆ టైంలో తన ఆ డెసిషన్కి ఓకే చెప్పడం వల్ల నాకు తెలిసి ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. సో ఈరోజు సక్సెస్ని నేను పొందాను కూడా. సో తన హెల్ప్ లేకపోతే ఇంకా మేబీ ఇంతవరకు రాకపోతేనేమో అని. సో మేమిద్దరు, నేను ఇంట్లో ఉంటే తను జాబ్కి వెళ్ళేది, ఎవరో ఒకరు చేయాలి. ఎందుకంటే ఇనీషియల్గా బిజినెస్ అనేది ఎంతవరకు ఉంటుందో తెలియదు మనకి యాక్చువల్లీ, ఎన్ని మంది వస్తారని. బట్ మాకు స్లోలీ ఇంకా బాగా అయింది. సో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడిని. తర్వాత దాని తర్వాత టోటల్గా ఒకరు చెప్పారన్నమాట, నా ఫ్రెండ్, 2 పడవల మీద నడవదు, ఒక పడవ మీద నడిస్తే బాగుంటుందని చెప్పారన్నమాట. సో ఆ పడవే ఈరోజు ఈ జర్నీ అన్నమాట. ఈ జర్నీలోనే మా కోట్ కూడా అందుకే జర్నీ ఆఫ్ ది సక్సెస్ అంటారు సార్. సో అంటే జర్నీ స్టార్ట్ చేసాం, ఈ రోజు వరకు సక్సెస్లోనే ఉన్నాం, కానీ ఒక్క స్టెప్ కూడా బ్యాక్ వెళ్ళలేదు సార్. ఈ 10 yearsలో మా అచీవ్మెంట్ 2, 3, 4 ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాం. దెర్ ఇస్ నో ఎనీ బోర్డ్ సార్. ఎక్కడ ఈ 3 branchesలో మీకు ఎక్కడ బోర్డు కూడా కనిపించదు ఈ మాదాపూర్లో ఎక్కడ. ఓన్లీ స్టూడెంట్ పవర్, ఓన్లీ ద మౌత్ పబ్లిసిటీ. ఏమంటే అక్కడికి వెళ్ళండి రా, 100% మీకు అర్థమవుతుంది. అందరు ట్యూషన్ సెంటర్స్ ఉంటాయి, క్యాజువల్లీ 1 hour 2 hours ఉంటుంది. బట్ మాది 24/7 ఎవ్రీ డే ఓపెన్ ఉంటుంది సార్. ఎలాంటి డల్లర్స్కైనా. అలాంటి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి మా దగ్గర వచ్చిన వాళ్ళు. పెద్ద స్కూల్స్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్నేషనల్ స్కూల్స్లో. వాళ్ళెవరు ఏమి చేయలేరు అన్న దాన్ని కూడా నేను చేసి చూపించా. ఈరోజు వాళ్ళందరూ హ్యాపీగా కూడా ఉన్నారు. అండ్ మాకు ఈరోజు వాళ్ళ సపోర్ట్, పిల్లల సపోర్ట్, ఆ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. మా దగ్గర వచ్చే వాళ్ళు ఎవరికైనా అర్థం అవ్వలేదంటే సార్, సో మేము డైరెక్ట్గా ఫీజు కూడా రిటర్న్ చేస్తూ ఉంటాం అన్నమాట. స్కూల్ స్టూడెంట్స్ ఉంటారండి, వాళ్ళకి అక్కడ ఆల్రెడీ ప్రెజర్స్ తోటి క్లాసెస్ వినేసి వాళ్ళు ఏదో రిలాక్స్ ఇంటి దగ్గర ఏదో చేసుకుందాం అనుకుంటారు. అంటే ఇప్పుడు అక్కడ రుద్దుతారు, మళ్ళీ ట్యూషన్కి వచ్చాక ఇక్కడ రుద్దుతారు. మరి వాళ్ళ చిన్నపిల్లల మైండ్ సెట్ అంత మెచ్యూర్గా ఉండదు కాబట్టి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వరా? వాళ్ళకి ఏమన్నా గేమింగ్ టైప్లో ఎడ్యుకేషన్ ఉంటుందా, లేదంటే అసలు మీ టీచింగ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? సార్ టీచింగ్ ఏంటంటే పిల్లలకి కొంచెం అంటే ఇప్పుడు అప్పుడులో టీచింగ్ అంటే ఏంటంటే సీరియస్గా బోర్డు మీద చెప్పామా, క్వశ్చన్ అడిగామా, వాళ్ళు చెప్పలేదంటే సీరియస్గా చూసామా అనేది. సో అది టీచింగ్ కాదు సార్. యాక్చువల్లీ పిల్లల్ని కొంచెం వాళ్ళ వేలోకి వెళ్ళి మనం కొంచెం వాళ్ళతో లైక్ లిటిల్ జోక్స్, జోక్ ఇన్ ద సెన్స్ వాళ్ళ నేమ్స్ తీసుకొని అడగడం, ఓకేనా. సో ఎగ్జాంపుల్స్ వాళ్ళతోనే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అది ఈజీగా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట యాక్చువల్లీ. సో ఇక్కడ మేము ఎంతో మా పిల్లలు యాక్చువల్లీ ఒక స్టోరీ చెప్తాను సార్. యాక్చువల్లీ ఎవరైనా పిల్లలు 1 hour 2 hours చదవడానికి వద్దు చాలు అంటారు యాక్చువల్లీ. బట్ మా దగ్గర ఓన్లీ శివరాత్రి అనే ఒక డేస్ ఉంటుంది సార్. ఆ డేలో మా దగ్గర 500+ సమ్స్ చేస్తారు అన్నమాట. అంటే ఇది ఎందుకంటే మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ మార్నింగ్ 6 o'clock వచ్చిన తర్వాత డైరెక్ట్గా నెక్స్ట్ డే 6 వరకు. నార్మల్గా బాయ్స్ అయితే నెక్స్ట్ డే 6 వరకు ఉంటారు, గర్ల్స్ అయితే నైట్ 12 వరకు ఉండేసి వెళ్ళేవారు సార్. సో అంటే 1 day అనుకుంటే ఏ స్టూడెంట్ అయినా 1 day కాదు కదా, 2 days కూడా కంటిన్యూస్గా చదివే బ్రేక్ ఒక 1 hour బ్రేక్ ఇచ్చుకుంటూ చదవగలరు అనేది మన స్వయం అనేది అది ప్రొవైడ్ చేస్తుంది సార్. ఓకే, అంటే వాళ్ళే స్ట్రెస్ కానీ ఇట్లా ఏముండదు? ఏం లేదు సార్, ఎవరికి ఫోర్స్ఫుల్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్తాను ఇక్కడ ఫోర్స్ అయితే హ్యాపీగా గేట్స్ ఇస్ ఓపెన్, యూ కెన్ గో అని. కానీ వాళ్ళ టార్గెట్ ఒకటే, మేము అందరికన్నా చేయాలి, ఈ 500ని రీచ్ అవ్వాలి, ఎలా అయినా ఆ ఫిగర్ని రీచ్ అవ్వాలనే వాళ్ళ ఫోకస్ అంతా. సో ఆ రీచ్ అయ్యేలోపు టైం చూసుకోవట్లేదు అసలు. ఆ రోజు ఉపవాసంతో ఉంటారు యాక్చువల్లీ. సో వితౌట్ ఫుడ్తో వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. యాక్చువల్లీ అలా 1-2 members కూర్చోరు సార్, 100+ members మా దగ్గర కూర్చుంటారు సార్. అక్కడ కూర్చొని
వాళ్ళు సమ్స్ చేస్తుంటే నేను వాళ్ళ ముందే కూర్చుంటూ ఉంటాను. సో ఆ రోజు స్వయం శివరాత్రి. శివరాత్రి స్వయం శివరాత్రి. ఓకే. ఇప్పుడు స్వయం ట్యూషన్లో డెడికేషన్ ఎట్లా ఉంటుంది, అంటే టీచర్స్ స్టాఫ్ కానీ ఎట్లా ఉంటుంది డెడికేషన్? సార్ ఇక్కడ ఎలా డెడికేషన్ మీకు చెప్తాను సార్. ఒక టైంలో నాకేంటి కరెక్ట్గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అన్నమాట. సో ఆ టైంలో నాకు మొత్తం చికెన్ పాక్స్ వచ్చాయి యాక్చువల్లీ. సో ఆ టైంలో ఏ పేరెంట్, ఏ వైఫ్ అయినా, ఏ పక్క చుట్టాలు అందరూ అన్నారు నువ్వు గడప దాటి కూడా వెళ్ళకూడదు అన్నారు. సో వెళ్ళకూడదు అంటే అక్కడ ఇప్పుడు స్వయం అనేది అక్కడ ఉంది. సో అక్కడ మ్యాథ్ అనేది చెప్పాలి, ఆ రోజు సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ రోజు నేను కంపల్సరీగా వెళ్ళాలి. ఆ రోజు నేను మొత్తం బాడీ అంతా చికెన్ పోయి దేవుడి దగ్గర ఒక ఫేసెస్ మీద ఏం లేవు. సో బట్ అలాగే నేను బండి స్టార్ట్ చేసుకున్న గడప దాటి వెళ్ళాను, అక్కడ క్లాసెస్ చెప్పాను ఆ డెడికేషన్తో. ఏమో అది వాళ్ళకి చెప్తున్నప్పుడు నాకు ఏం అనిపించట్లే, ఇచ్చింగ్స్ నార్మల్గా చాలా ఇచ్చింగ్ ఉంటుంది. రాత్రి నేను పడుకున్నప్పుడు నేను నరకం అనిపించేవాడిని యాక్చువల్లీ నిజంగా. కింద పడుకుంటే అది చాలా అంటే అలాంటిది వాళ్ళు క్లాస్ చెప్తున్నప్పుడు మాత్రం నాకు ఏం అనిపించేది కదన్నమాట యాక్చువల్లీ. సో క్లాసెస్ తీసుకున్నాను సక్సెస్గా, అందరూ 100% వచ్చాయి మార్క్స్ కూడా 10 out of 10 వచ్చాయి. ఆ రోజు ఆ కష్టం కూడా నేను మర్చిపోయాను యాక్చువల్లీ, ఏం చేశాను అన్నది కూడా. ఇప్పుడు మా వైఫ్ అంతే, ఏమైనా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు తనకి నేను జాబ్ మానేయమంటే డెఫినెట్గా తను మానేస్తుంది. ఎందుకు ఏంటి మనకి ఇన్కమ్ ఉందా లేదని ఆలోచించరు. సో మేము పిల్లల కోసం వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేయాలంటే మేము అది 1 hour 2 hour 3 hours కాదు, 100% ఇంప్రూవ్మెంట్ చేయాలి. చేసిన తర్వాతే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది సార్. స్వయం సక్సెస్లో మీ లైఫ్ పార్ట్నర్ ఇందాక నుంచి ప్రతి క్వశ్చన్లో మీ లైఫ్ పార్ట్నర్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. సో ఆమెను ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తారా? సత్యశ్రీ మా వైఫ్. అదే ఈ జర్నీ, ట్యూషన్ జర్నీ అని మేము ఇద్దరం స్టార్ట్ చేసాం. ఈ ఇద్దరు జర్నీలో ఈరోజు మా కింద ఒక 15 members టీచర్స్తో మేము సక్సెస్ఫుల్గా నడుస్తున్నాం. హాయ్ మేడం. సత్యశ్రీ గారు, అసలు స్వయం అనేది స్టార్ట్ అయిందే మీ వల్ల అని సార్ అంటారు, నితీష్ సార్. సో అది మీ వల్ల ఎట్లా స్టార్ట్ అయింది, దీనికి మీ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి? అంటే మేము ఇద్దరం హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ మేము రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం సార్. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ మేము మ్యారేజ్ చేసుకున్నాం. ఫ్యామిలీ లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. తిని నైట్ షిఫ్ట్కి వెళ్ళేవారు, నేను డే షిఫ్ట్కి వెళ్ళేదాన్ని. సో ఆ ఈవినింగ్ నేను 6 to 3 షిఫ్ట్ చేసి ఇంటికి వచ్చేసరి లోపు తిను షిఫ్ట్కి రెడీ అయిపోయేవారు. సో ఇంట్లో నాకు బోర్ కొట్టేది, నాకు ఏం చేయాలో తెలియక సో ఇలా నేను ట్యూషన్ స్టార్ట్ చేస్తానని మా ఓనర్ని అడిగితే చేయమ్మా ఏం ప్రాబ్లం లేదు అని. సో అలా నేను స్టార్ట్ చేయడం, అండ్ తను ఆన్ ద వే వచ్చేటప్పుడు ఒక అబ్బాయికి లిఫ్ట్ ఇవ్వడం. తను 10th చదువుతున్నాడు అప్పుడు, 9th 10th గోయింగ్ మాట. జస్ట్ నా దగ్గర ఒక 2 చిన్నపిల్లలు వచ్చేవారు, వాచ్మెన్ పిల్లలు. తను అబ్బాయికి లిఫ్ట్ ఇస్తే శశి అని, మేము మర్చిపోము అబ్బాయిని. అండ్ తిను జస్ట్ చెప్పాడు మాట కాన్వర్సేషన్లో, నేను ఇలా ట్యూషన్స్ చెప్తాను అన్న. అంటే అదే రోజు నైట్ వాళ్ళ పేరెంట్ని తీసుకొని తను ఇంటికి రావడం జరిగింది. సో అప్పుడు మాకు అనిపించింది ఓకే వీ క్యాన్ డూ ఇట్, ఏదైనా సరే మన ఇద్దరం కలిస్తే చేయగలము అని. సో ఆ జర్నీ అలా స్టార్ట్ అయ్యి తను ఇంకా ఐటీ వద్దు, వీ హ్యావ్ టు క్విట్ అవర్ జాబ్స్, మనకి ఇదే లైఫ్ అంటే ఇంకా దానికి నేను ఓన్లీ ఎడ్యుకేషన్లో ఉందామని ఇంకున్నా. ఇంకా తర్వాత స్కూల్లో టీచర్గా జాయిన్ అయితే నువ్వు అది కూడా వద్దు, కంప్లీట్ 100% నువ్వు ఇంట్లో స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వాలి అని చెప్తే ఇంకా అది కూడా నేను మానేసి ఓకే. సో ఇది కాకుండా మీరు ఎకనామికల్గా వీక్గా ఉన్న స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, అది కూడా మా నార్మల్ స్కూల్స్లో కాదు, హై స్టాండర్డ్స్ ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే ఇస్తున్నాం అని అన్నాం, అది నిజమేనా? ఎస్ సార్, మేము అది నారాయణ కాలేజ్లో ఫస్ట్ ఐ థింక్ నేను ఇక్కడ 2016లో వచ్చినప్పుడు నెక్స్ట్ అలా అంటే నేమ్స్ డిస్క్లోజ్ చేయకూడదు సార్. సో అలా ఎన్నో ఇయర్లీ మేము చదివించుకొని వచ్చాం పిల్లల్ని. ఎందుకు అంటే ఇంజనీరింగ్ నాకు కానివ్వండి, తను హయ్యర్ స్టడీస్కి నేనైతే ఒక ట్రస్ట్ ద్వారా చదివాను సార్. ఫ్రమ్ మై ఇంటర్ నేను నా ఇంజనీరింగ్ వరకు నేను నాకు ఒక ట్రస్ట్ చదివించింది. జస్ట్ ఏంటంటే నేను ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని, ఫ్రీ సర్వీసెస్ చేసేదాన్ని. డోర్ టు డోర్ పిల్లలు ఎవరెవరు ఎడ్యుకేటెడ్ లేరో వాళ్ళందరినీ మా ఇంటికి పిలిపించుకొని నేను స్టడీస్ చెప్పేదాన్ని. వాళ్ళకి ఏం తెలీదు, పేరెంట్స్ డైలీ లేబర్స్. సో అది చూసి నాకు ఒక ట్రస్ట్ వాళ్ళు చదివించారు. ఇప్పుడు తినకైనా సరే ఫ్యామిలీ హెల్ప్ చేసి చదివించారు. సో అలా నేను కానీ తను పడిన స్ట్రగుల్స్ పిల్లలు ఎవరు సఫర్ అవ్వకూడదు, ఎడ్యుకేషన్ ఎక్కడ ఆగకూడదు ఎవరిది. బికాజ్ మా డాడీ చనిపోయే ముందు నాకు ఒకటే చెప్పారు, ఐసీయూలో ఉండి నేను నీకు డబ్బు ఆస్తులు ఇవ్వలేదు, ఐ గేవ్ యూ ఓన్లీ వన్ థింగ్, ఎడ్యుకేషన్. హై స్కూల్లో చదివించారు. ఇప్పుడు పొలాక్స్ అని వైజాగ్లో మీరు వినే ఉంటారు, నేను అలాంటి స్కూల్లో చదివాను. ఏమీ లేదు ఆ రోజు మా డాడీ దగ్గర, కానీ అందరి దగ్గర అడిగి ఈ మేడల్స్ టు రీడ్. మేము ముగ్గురు, మళ్ళీ ఒకళ్ళు కాదు. పొలాక్స్, తర్వాత నారాయణ, తర్వాత JNTU, నేను ఇంజనీరింగ్. నన్ను ఎక్కడ డ్రాప్ చేయలేదు, నన్ను కానీ మా సిస్టర్ని కానీ బ్రదర్ని.
ఓకే. సో ఆ రోజు ఒకటే అన్నమాట, ఎడ్యుకేషన్ నేను మీకు ఇచ్చా, అదే ఆస్తి. ఏమో ఈరోజు హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు అదే, అంతే. ఇద్దరం చదువుకున్నాం కాబట్టి ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాం. ట్యుటోరియల్కి వస్తే స్కూల్స్లో టీచర్స్లో షేర్ చేసుకొనివి, అంటే పేరెంట్స్కి స్టూడెంట్స్ షేర్ చేసుకొనివి, ట్యుటోరియల్స్లో కొంచెం ఇంటరాక్షన్ బాగుంటుంది. నాట్ అబౌట్ ఎడ్యుకేషన్ ఓన్లీ, అంటే పర్సనల్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అవి అట్లాంటివి ఏమైనా షేర్ చేసుకుంటారా స్టూడెంట్స్? మేము స్టూడెంట్లా చూడం సార్. ఇప్పుడు మన స్కూల్లో ఎలా ఉంటుంది, 1:40 రేషియోలో ఉంటాం, లేదా 1:30. టీచర్ ఒకరు 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి స్టూడెంట్ని మేము అనలైజ్ చేసుకుంటాము. ఒక స్టూడెంట్, నేను ఎగ్జాంపుల్ పేరు చెప్పను, షీ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ స్కూల్లో. ఇంకా తనకి ఎలాంటి స్టేజ్ వచ్చిందంటే షీఈ్ నాట్ ఫిట్ ఫర్ స్టడీస్ అనే స్టేజ్లో వచ్చింది. బట్ అలాంటి అమ్మాయిని నేను తెలుసుకున్నా, ఏంటి తను, ఏం జరుగుతుంది, తన లైఫ్ ఏంటి, ఓపెన్ అప్ అయింది, తను అన్నీ చెప్పింది. నౌ షీ ఈజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. ఎందుకంటే తను అన్నీ షేర్ చేసుకుని మేము వాళ్ళ పేరెంట్తో షేర్ చేసాము. పేరెంట్ డాటర్ మధ్యన బాండ్ క్లియర్ అయింది, అండ్ మాకు పేరెంట్కి మధ్యన బాండ్ ఏర్పడింది. తను ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉంది. అలా ఎన్నో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు సార్. అంటే ఇక్కడ వదిలి ఎడ్యుకేషన్ ఇవ్వం, ఎడ్యుకేషన్తో పాటు మోటివేషన్. ఇప్పుడు ఉన్న పిల్లలు డిస్ట్రాక్ట్ అవుతారు. మనం ఇప్పుడు చూస్తున్న సొసైటీ అలా ఉంది. ఆ డిస్ట్రాక్షన్ జరగకుండా తను 101% హీ విల్ కాన్సన్ట్రేట్ ఉంటుంది. మేము ఎవరిని ఫోర్స్ చేయం సార్, మీరు నైట్ స్టడీస్కి ఉండండి, లేదా మీరు ఇన్ని అవర్స్ ఉండండి. వాళ్ళకి నచ్చినట్టు మీరు నైట్ 12 o'clock వచ్చినా మా డోర్స్ ఓపెన్ ఉంటాయి, లైట్స్ ఆన్ ఉంటాయి, బాయ్స్ ఇక్కడ చదువుతారు. ఇంతకీ ఇది ఇల్లా ట్యూషనా లేదంటే ఏంటండి? ఇది ఆల్ ఇన్ వన్ సార్. అంటే ఎలా ఉంటుందంటే మార్నింగ్ 6కి వచ్చేస్తారు సార్, బ్రేక్ఫాస్ట్ పేరెంట్స్ ఇక్కడికే తెచ్చిస్తారు. లేదు అంటే మాకు చెప్పేస్తారు, మేము ఇంట్లో చేస్తాం, మేము ఆల్ టుగెదర్ కూర్చొని మేము తింటాం. మీరు సార్ మీరు ఇక్కడే ఉండాలి, మేము ఇక్కడ ఉంటాం అని మాకు ఎవరికి ఉండదు సార్. ఎక్కడ ఎవరికి నచ్చితే వాళ్ళు ఉంటారు. బట్ జస్ట్ మేము ఒక్కటి కేర్ఫుల్గా ఉంటాం, ఏంటంటే బాయ్స్ గర్ల్స్ కలవకుండా ఉండాలి. బికాస్ వాళ్ళు మాకు నమ్మకం మీద పంపిస్తున్నప్పుడు మేము ఆ కేర్ తీసుకోవాలి. మేము ఏమంటామంటే ఇది ఇల్లు, సో ట్యూషన్ అన్న వైపు పిల్లలకి ఆల్ ఇన్ వన్ సార్. ఓకే. ఓకే, ఇప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్లో దాదాపు ఒక 11 years నుంచి ఉన్నారు కదా. ఆఫ్టర్ కోవిడ్ అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉంది, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? సార్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ టు టీచ్ స్టూడెంట్స్ అనొచ్చు. ఎలా అయిందంటే ఈ 3 yearsలో చదివే పిల్లలందరూ ఎలా అయిపోయారంటే ఇట్స్ చాలా బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోయారు యాక్చువల్లీ. ఇప్పుడు ఆ క్లాస్ తగ్గట్టుగా కంటెంట్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు హైయర్ స్టడీస్ చూసుకుంటే సేమ్ అదే ప్రాబ్లం, 7th 8th ప్రాబ్లం. 8th కరెక్ట్గా ఉండాలి సార్, 8th and 9th 10th సో ఆ కరెక్ట్గా లేకపోవడం 10th ఎంతో మంది ఫేస్ చేశారు. బట్ మేము ఆ స్టేజ్కి వెళ్ళి 8th 9th కంటెంట్ వాళ్ళు క్లియర్ చేసుకుంటూ 10th కంటెంట్ చెప్పాము. ఓకే, సో అలా చెప్పడం వల్ల పిల్లలు కూడా వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు. ఈరోజు ఆడుకుంటున్నారు సార్ సబ్జెక్ట్స్తో, అండ్ దట్స్ హ్యాపీ ఫర్ అస్ సార్. నేను పిల్లల దగ్గర చాలా పేషెన్స్గా ఉంటాను. అసలు వాళ్ళకి కోపం కూడా రాదు నాకు యాక్చువల్లీ. కానీ 2 minutes పైకి వెళ్ళాలంటే మాత్రం ఆ రోజు దట్ రిఫ్లెక్ట్ ఏమంటే మనం పక్కన ఉంటారు కదా, సో ఇంట్లో పేరెంట్స్ కానీ వైఫ్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం అన్నమాట. సో ఓకే, అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు. నేనే సార్, మోస్ట్లీ నేనే అన్నమాట. సార్ మరి అట్లా లేడే, చాక్లెట్ బాయ్ లాగా స్మార్ట్గా ఉన్నాడు, కోపడేవాళ్ళ లేడు. అంటే ఇప్పుడు అది తన్ని నేను బ్లేమ్ చేయలేను, సిచ్యువేషన్. ఆ స్ట్రెస్ ఎవరి మీద తీయాలో తనకు తెలియదు. ఇప్పుడు నేనైనా సరే, ఇప్పుడు మొన్న తెలుగు హిందీ ఎగ్జామ్స్ అయ్యాయి, తెలుగు తను డీల్ చేయదు, నేను డీల్ చేస్తాను. నైట్ స్టడీస్, డేలో ఉండి పిల్లలతో డే అంతా ఉండి అది ఎవరి మీద తీస్తాము? నేనైనా ఇంకా తనే ఉన్నాడు, నాకైనా సరే తన మీద. ఇప్పుడు తనకైనా నేనే దొరుకుతా కాబట్టి ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా హ్యాండిల్ చేసేది. హౌ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఈస్ అనేది ఏమన్నా మా ఆడియన్స్కి కానీ మా వ్యూవర్స్కి కానీ ఉన్నా? డెఫినెట్లీ సార్, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే ఒక కీ ఆఫ్ సక్సెస్ అనొచ్చు యాక్చువల్లీ. చాలామంది ఎన్నో అంటే లైక్ ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేషన్లో గుడి ఉండరు, కొందరు ఎడ్యుకేషన్లో ఉంటారు, కొందరు గేమ్స్లో ఉంటారు. బట్ కొందరు పిల్లల్లో టాలెంట్ ఉంటుంది, ఓకేనా? ఆ టాలెంట్ని కానీ అనలైజ్ చేస్తే వాళ్ళ లైఫ్ సూపర్ డూపర్ అవుతుంది. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ అబ్బాయి ఇలా చదువుతుంది, ఈ అమ్మాయి ఇలా చదువుతుంది కాదు, మీ అబ్బాయిలో ఎంత కదండి తరతరాలుగా యుగాలుగా వస్తుంది. అవును సార్, ఇప్పుడు దానిని నేను ఇప్పుడు అది క్లియర్ అవ్వాలి సార్. అది క్లియర్ అవుతేనే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏ స్టేజ్లో తెలుసుకోండి ముందు. మీ అబ్బాయి 10 kgs ఎత్తుతాడా 1 kg ఎత్తాడా చూసుకోండి. వాడికి 10 kg ఎత్తే కెపాసిటీ లేదు, కానీ ఏం చేస్తున్నా 10 kg ఇచ్చేస్తున్నాడు, వాడు పడిపోతున్నాడు, పడిపోయి ముందు కూడా వెళ్ళకపోతున్నాడు. నా చిన్న రిక్వెస్ట్ ప్రతి పేరెంట్కి కూడా, ప్లీజ్ డోంట్ కంపేర్, వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు పిల్లల్ని. మనం కంపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్న ఎబిలిటీస్ కూడా అది కిందకి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఒకప్పుడు ఒక వినేవాళ్ళం సార్ ఎక్కువ,
ఏంటంటే యాక్చువల్లీ మన ఈ పెద్ద పెద్ద హౌస్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, బంగారంలో ఇవి అన్నీ మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా అన్ని అవన్నీ దోచుకొని వెళ్ళిపోగలరు. కానీ మన చదువుని ఎవడు దోచుకొని వెళ్ళలేడు సార్. ఓకేనా, అది ఆస్తి కన్నా ఎక్కువ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో బ్రహ్మానందం అన్నట్టు ఎడ్యుకేషన్ ఈజ్ డివైన్. అంతే, చదువుని ఎవరు తీసుకోలేరు కదా సార్. మన నాలెడ్జ్ మన దగ్గరే ఉంటుంది. మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, దొంగ వచ్చి పట్టుకొని వెళ్తాడు. మనం కూర్చొని తింటే మన ఆస్తి అంతా కరిగిపోతుంది. బట్ మనం ఎంత చదివితే అంత ఇంప్రూవ్మెంట్ అవుతాం తప్ప తగ్గం కదా, మనం డెవలప్మెంట్ అవుతాం తప్ప మనం తగ్గదు. సో స్వయంగా చదువుకొని స్వయంగా ఎదిగి స్వయం అనే ట్యూటోరియల్ని పెట్టి ఇప్పుడు స్వయంగా ఎంతోమంది స్టూడెంట్స్ని ఎగ్జామ్స్లో కానీ అంటే ఎడ్యుకేషన్ పరంగా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ వాళ్ళ కెరీర్ని ముందుకెళ్ళడంలో కీ రోల్ ప్లే చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. స్వయం ఇట్లానే ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా సక్సెస్ని హై రేంజ్లో చూడాలని కోరుకుంటున్నాను. హాయ్ మ్యామ్, స్వయం గురించి మీకు ఎట్లా తెలిసింది అండ్ మీ పిల్లలు ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మీకు డిఫరెన్స్ ఏం కనపడింది చెప్తారా? ఓకే, యాక్చువల్లీ మేము రవీంద్రభారతి స్కూల్లోనే బాబు వాళ్ళు చదివేవారు అనమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ స్వయం అకాడమీ ఉందన్న అంటే అప్పుడు ట్యూషన్స్ అనే సంగతే తెలుసు మాకు. నార్మల్గా వచ్చాం జాయిన్ చేయడానికి. తర్వాత ఆయన చూసాక చెప్పడం కానీ ఏదైనా సరే 10th క్లాసు కరోనాలోని అసలు టీచింగ్ కూడా ఏమంత లేదు, క్లాసెస్ కూడా అంత పెద్దగా జరగలేదు. కానీ 10 of 10 వచ్చినాయి మ్యాథమెటిక్స్ మాత్రం. అందరికీ కూడా భయపడకుండా ధైర్యంగా ఉన్నాం మేమందరం కూడా. Actually, my daughter Sonal, past 2 years she has joined here. She was very afraid of math subject, and now she's a very good and she likes very most that subject. Now she's going to take MPC in intermediate. 2 years స్కూల్సే లేవు. ఆ టైంలో కరోనా ఫస్ట్ స్టార్టింగ్ బ్యాచ్ వీళ్ళది, ఎగ్జామ్స్ జరిగిన బ్యాచ్. అందరికీ అన్ని మార్క్స్ వచ్చంటే గ్రేటే కదా. So thankful for the Nitish sir showing the lots of efforts on my daughter, and I'm very happy. ఈ కొండాపూర్ బ్రాంచ్ ఉండేది, అక్కడ కూడా ఆయనకి చికెన్ ఫాక్స్ వచ్చినా సరే అవి ఏమీ లెక్క చేయక ఫుల్ ఫీవర్ తోటి ఎగ్జామ్స్లోనే అది చేసే చూడండి హార్డ్ వర్క్. అది మర్చిపోలేమండి ఆయన కోసము. చెప్పాలంటే చాలానే ఉన్నాయి ఆయన కోసం చెప్పాలంటే. పేరెంట్స్ ధైర్యంగా చేసి పిల్లల్ని వదిలేయడానికి కారణం కూడా ఆయన, వాళ్ళ మిస్సెస్ చాలా కేరింగ్ మరి. చాలా అండి. స్వయం అనేది మేము ఇద్దరం బిల్డప్ చేసాము. బట్ దీని కింద మాకు చాలా మంది పిల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అది ఎవరు కాకుండా మా టీం చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి నేను ఇన్వైట్ చేస్తాను. సో ఇది మా మాదాపూర్ టీము. సో మేము ఆల్వేస్ థ్యాంక్ఫుల్ మా టీచర్స్. ఈరోజు మేము ఇలా నడవడానికి కూడా కారణం వాళ్ళే. ఏ టైంలో మేము మెసేజ్ పెట్టి మీరు రావాలి, ఇప్పుడు సండే రేపు హాలిడే కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి నాన్న మీరు 9 o'clockకి రావాలి అంటే వెంటనే వచ్చేస్తారు. మాకు లీవ్ కావాలి, మేము సండే కదా రాము అని ఏ రోజు చెప్పరు అన్నమాట మా టీచర్స్ ఈ రోజు వరకు. సో ఇంతటితో మా ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. ఇన్వెస్టిగేషన్లో రివ్యూస్, రేటింగ్స్ బాగున్నాయి. సో వీళ్ళతో ఇంటరాక్షన్ అయ్యాక అండ్ స్టూడెంట్స్ని చూశాక, వీళ్ళు క్లాసెస్ చెప్పే విధానం చూశాక, సో పర్ఫెక్ట్. స్వయం ఈజ్ పర్ఫెక్ట్ ట్యూటోరియల్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Yeah!